రామాయంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ కార్మికురాలు సిద్ధవ్వను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. మిగతా తోటి సిబ్బందికి టిఫిన్ బాక్సులు మరియు మాస్కులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, రాష్ట్రపతి సైతం మహిళనని, మహిళలు తలుచుకుంటే కానిది ఏదీ లేదని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు 33% చట్టసభల్లో అవకాశం కల్పిస్తే మహిళలు ఎక్కువ మట్టుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి డీజీ శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మధ్యల సత్యనారాయణ, మధ్యల రమేష్, పాతూరి సిద్ధరాములు, కందైన రాములు, వి దామోదర్ రావు, సతీష్ రావు, మాధవరెడ్డి, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం నిర్మల మత్తుల సువర్ణ సువర్ణ నీకు నడు మేడం రాజా సతీష్ రాములు సార్ అనిత కవిత గడ్డలక్ష్మి గడ్డలక్ష్మి గావు సిద్ధవా మీరు తీసుకురాడు ఇప్పుడు రమేష్ పొట్లేస్ మంది తీసుకో బుజ్జి సొసైటీ మెదక్ శాఖ పక్షాన ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సమాజానికి ఎంతో హితవుగా వర్క్ చేస్తున్న పారిశుద్ధ మహిళా కార్మికురాలను మేము ఒక సిద్ధమ్మను సన్మానించి మిగతా మహిళా కార్మికురాళ్లకు మేము వాళ్ళకి ఉపయోగపడే స్టీల్ టిఫిన్లను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ కార్యాలయాన్ని చాలా రోజుల నుంచి ఎంచుకుంటున్నాము. ఈరోజు సమాజంలో వారి ప్రాముఖ్యత చాలా ఉందని గుర్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ మున్సిపల్ అధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా మా రెడ్ క్రాస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా తరఫున జిల్లా అధ్యక్షుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రెడ్ క్రాస్ సభ్యులందరం కూడా కలిసి మరి ఒక పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారిని ఆదుకోవాలనే ఆలోచనలో వారికి మరి టిఫిన్ బాక్సులు అందజేయడం జరిగింది. మరి ఈ రోజుల్లో మరి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ మరి దేశాన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రాష్ట్రపతి గారు కూడా ఒక మహిళనే కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించినట్టయితే మరి వారు మహిళలే మరి ఎక్కువ స్థానాల్లో కూడా శాసనసభ్యులు, ఎంపీలుగా గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే మరి రామాయంపేటలో కూడా మరి పారిశుద్ధ కార్మికులు ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందిస్తూ మరి పొద్దున్నే లేచి మరి వీధులన్నీ కూడా ఒక శుభ్రంగా ఉంచుతూ మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై